ప్రఖ్యాత బుద్ధిస్ట్ స్టడీస్ స్కాలర్ ఆంజనేయ రెడ్డి గారిని పిలిచాం చీఫ్ గెస్ట్గా. వారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. అలాగే మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సమత గారు, నేను, కేశిరెడ్డి గారు, డాక్టర్ మధుకుమార్ గారు, వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. వాళ్ళ హిస్టరీ ఏపీ హిస్టరీ కాంగ్రెస్ తరఫున జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత వకులాభరణం రామకృష్ణ గారు, తర్వాత పత్రాలు సమర్పించేటువంటి పేర్లు నేను చెప్పలేదు, ఆరు పేర్లు వాళ్ళు ఉంటారు. ఇనామరల్ ఫంక్షన్ జరుగుతుంది రేపు 10 గంటలకు మొదలయ్యి 1 గంటకి 1:30కి అయిపోతుంది. నా పేరు కొప్పర్తి వెంకటరమణమూర్తి. నేను ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని. చరిత్ర కాంగ్రెస్ 1976లో ఏర్పడింది. ఇప్పటిదాకా 46 వార్షిక సమావేశాల్ని నిరాఘాటంగా నిర్వహించుకుంటూ వస్తోంది. ఒక ప్రాంతీయ చరిత్ర సంఘం 46 సంవత్సరాల పాటు నిరాఘాటంగా కార్యక్రమాలను నిర్వహించడం అనేది భారతదేశ చరిత్రలో ఇది ఏకైక కాంగ్రెస్. ఇది కాంగ్రెస్ విశిష్టత ఏమిటి అంటే ప్రతి సంవత్సరము ఎక్కడో ఒక చోట తన వార్షిక సమావేశాల్ని నిర్వహించుకుంటూ ఆ వార్షిక సమావేశాల్లో ప్రతినిధులు సమర్పించిన పరిశోధన వ్యాసాల్లో అత్యుత్తమమైన వాటిని ప్రతి సంవత్సరము ఒక ప్రొసీడింగ్స్ వాల్యూమ్గా తీసుకొని రావడం చరిత్ర కాంగ్రెస్ విశిష్టత, ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ యొక్క 46వ వార్షికోత్సవం మీటింగ్ ఇక్కడ జరగబోతోంది. బుల్లయ్య కాలేజ్ కూడా 50 సంవత్సరాల పండుగ అంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా వారు ఇక్కడ ఆ మీటింగ్ కండక్ట్ చేయడం అనేటువంటిది మాకందరికీ ఆనందం. వారికి నా కృతజ్ఞతలు. రేపు ప్రత్యేకంగా ఈ హిస్టరీ స్కాలర్స్ అంతా కలిపి ఎన్నో పేపర్స్ ప్రజెంట్ చేయబోతున్నారు. పాత డీజీపీ ఆంజనేయ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. వారు కూడా బుద్ధి స్కాలర్ అవడంతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా హిస్టరీ అనేటువంటిది చచ్చిపోకుండా అలా పూర్తిగా లైవ్గా ఉంచడం అనేటువంటి కోరికతోటి ఇది జరుగుతుంది. ఈ సందర్భంగా మీరందరూ కూడా దీన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసి వారు కూడా హిస్టరీలో ఒక భాగం అనేటువంటిది మళ్ళీ గుర్తు చేయాలని కోరుకుంటున్నాను. డాక్టర్ మోవా శ్రీనివాసరెడ్డి, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్కి నేను జనరల్ సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్నాను. ఆంధ్ర లైలా కాలేజ్ విజయవాడలో చరిత్ర అధ్యాపకుడు. నేను 6-7 జనవరి 2024 2 రోజుల పాటు తమిళనాడు, ఒడిస్సా, కర్ణాటక, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి ఆంధ్రుల చరిత్ర గురించి పరిశోధన చేసినటువంటి పరిశోధక విద్యార్థులు, వివిధ విశ్వవిద్యాలయ కళాశాల అధ్యాపకులు బుల్లయ్య కళాశాల విశాఖపట్నంకి వచ్చి ఇక్కడ 2 రోజుల పాటు వారు ఇంతకాలం చేసిన పరిశోధనలకు సంబంధించినటువంటి ముఖ్య అంశాలని ఒక పరిశోధనా పత్రంగా తయారు చేసుకుని వచ్చి సుమారు 200 మంది ఇక్కడ వారి యొక్క పరిశోధనని మన ముందు ఆవిష్కరించబోతున్నారు. వాటి మీద డిస్కషన్స్ కూడా జరుగుతాయి. ఈ కళాశాల యొక్క యాజమాన్యం వారు కరస్పాండెంట్ సెక్రటరీ డాక్టర్ మధుకుమార్ గారు మరియు ఈ యొక్క చరిత్ర సదస్సు 2 రోజులకి వివిధ విభాగాలకు అధ్యక్షులుగా ఉన్నటువంటి సాధారణ అధ్యక్షులుగా ఉన్నటువంటి జనరల్ ప్రెసిడెంట్ అయినటువంటి మాజేటి సోమశేఖర్ గారు, వారు చాలా కాలం జనరల్ సెక్రటరీగా పనిచేశారు హిస్టరీ కాంగ్రెస్కి. మరియు ప్రాచీన ఆంధ్ర చరిత్ర విభాగానికి ఎస్ మురళీమోహన్ గారు నాగార్జున విశ్వవిద్యాలయం యొక్క ఆచార్యులు, వారు ప్రాచీన ఆంధ్ర చరిత్ర గురించి, మరియు డాక్టర్ జె కృష్ణప్రసాద్ బాబు గారు కావలి జవహర్ భారతి కళాశాల నుంచి మధ్యయుగాల గురించి, మళ్ళీ గాంధీ గారు మైసూర్ నుంచి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి వారు ఆధునిక యుగం గురించి, మరియు గారపాటి ఉమామహేశ్వరరావు గారు వారు మామిడిపూడి వెంకటరంగయ్య మెమోరియల్ లెక్చర్ ఇస్తారు. వారు భాష గురించి, తెలుగు భాష ఔన్నత్యం గురించి మాట్లాడతారు, పరిరక్షణ గురించి మాట్లాడతారు. మరియు ప్రొఫెసర్ అజీజుద్దీన్ గారు మౌలానా ఆజాద్ యూనివర్సిటీ నుంచి వస్తారు. వారు చరిత్ర రచనా విధానం గురించి ప్రసంగిస్తారు, ప్రత్యేక ఉపన్యాసం. ఇది కాకుండా ఇంకా 200 మంది ఈ తెలియపరిచిన వివిధ విభాగాల్లో ఇటీవల వారు చేసినటువంటి ఆధునిక పరిశోధనలను వారి యొక్క పత్రాలను సమర్పిస్తారు. వీటన్నిటిని కలిపి మేము ఒక వాల్యూమ్గా పబ్లిష్ చేస్తాము. దాన్ని యూజీసీ వారు కేర్ లిస్టెడ్గా పెట్టారు.
వీటికి చాలా విలువైనటువంటి పత్రాలు. ఇవన్నీ కూడా ఇప్పటికి 46 సంవత్సరాలు జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 46 సంపుటాలని ప్రచురించింది.